సృష్టి కార్యాన్ని నిర్వర్తించడానికి బ్రహ్మ కామదేవుణ్ణి పుట్టిస్తారు. ఈయన్నే బ్రహ్మ మానస పుత్రుడు మన్మధుడు అని కూడా అంటారు. సతీదేవి వియోగం తర్వాత పరమశివుడు ధ్యానంలోనే ఉండిపోతారు. అదే సమయంలో శంభుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి శివకుమారుడుగా కుమారస్వామి జననం అవసరమైంది. దానికోసం పరమశివుడు ధ్యానం భగ్నం చేసి ఆయనకి పార్వతీదేవితో కళ్యాణం జరిపించాలి. పార్వతిపై శివుడికి ప్రేమ పుట్టేలా శివుని మీదకు ప్రేమ బాణాన్ని వేస్తాడు మన్మధుడు. శివుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా పార్వతి ఉంటుంది. చూసిన వెంటనే ఆమెను ప్రేమిస్తాడు శివుడు. ఒక్కసారి తేలుకుని ఇలా ఎందుకు జరిగిందా అని చుట్టూ చూడగా అక్కడే పొదలలో ఉన్న మన్మధుడిని చూసి శివుడు మూడవ కన్ను తెరిచి భస్మం చేస్తారు. విషయం తెలుసుకున్న రతీదేవి మన్మధుడి కోసం శివుడిని ప్రార్థించగా శివుడు కామదేవుడికి రూపం ఉండదు కానీ అతడు ఎప్పటికీ చిరంజీవిగా బతికే ఉంటాడు. అతడు నీకు మాత్రమే కనిపిస్తాడు. ముందులాగానే మీరిద్దరూ కలిసే ఉంటారు. ఇకపై అతని కర్తవ్యం ఇలాగే నెరవేరుతుంది అని చెప్పి ఎవరైతే రతీదేవి కామదేవుల పూజ చేస్తారో వాళ్ళ భాగస్వామితో ఎప్పటికీ ఎలాంటి వియోగం ఉండదు. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ప్రేమానురాగాలు ఉంటాయి. ప్రేమించుకున్న వారికి వారి ప్రేమ ఫలిస్తుందని వరమిస్తారు.